మీనరాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొద్ది శ్రమతోనే వాటిని అధిగమించగలుగుతారు. ఆదాయ మార్గాలు కూడా పెంచుకోగలుగుతారు. వివిధ రూపాల్లో లక్ష్యాలు పెరిగిపోతూ ఉంటాయి. అనుకున్నటువంటి పనులు సమయానికి పూర్తి చేసుకునేందుకు అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ శ్రమ ఎందులో ఉంటుంది, ఫలితాలు ఎందులో వస్తున్నాయి అనేటటువంటి ఆలోచనలు జాగ్రత్తగా చేసి లోపాలను సరిదిద్దుకుంటూ ఉండాలి మీనరాశి వారు. ఇక మీనరాశి వారు ఈ వారం ఏవైతే పనులు చేపట్టి పూర్తి చేయాలి అని చెప్పేసి ఆలోచన చేస్తుంటారో వాటిల్లో ప్రయోజనాలు పొందుతుంటారు. ఆస్తి వివాదాల్లో సమస్యలు తగ్గిపోతుంటాయి. కోర్టు సంబంధమైనటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మంచి అనుకూలతలు ఏర్పడుతుంటాయి. స్నేహితుల యొక్క సహకారంతో కొన్ని కష్టమైనటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వివిధ కారణాల చేత దీర్ఘకాలికంగా ఆగిపోయినటువంటి పనులు కూడా ఈ వారం తిరిగి ప్రారంభించుకోగలుగుతారు. స్నేహితులు, బంధువులు మీకు అండగా నిలబడతారు. అన్ని రకాల సమస్యల్లో మీరు వారి యొక్క సహాయం తీసుకోగలుగుతారు. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి. నెమ్మదిగా మీకంటూ ఒక ధైర్యము, మీకంటూ ఒక ఆలోచనలు పెరగటం అనేది ప్రారంభమవుతూ ఉంటాయి. వివాహాది శుభ కార్యక్రమాల్లో ఊహించినటువంటి సంతోషాలు, ప్రయోజనాలు పొందుతుంటారు. ఈ వారం మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించడం మంచిది. దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పరమాన్నమును నివేదన చేయండి. అలాగే దీపారాధన సమర్పణ చేసుకుని అమ్మవారికి నమస్కారము, ప్రదక్షిణ చేసుకోవటం ద్వారా విశేషమైనటువంటి శుభాలను పొందవచ్చు.